ఈరోజు మనము యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ ఐడియల్ పద్ధతి అంటే ఎలా కరెక్ట్గా చేసుకోవాలి అనేది చూసుకుందాం. నార్మల్గా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ అనేది ఎర్లీ మార్నింగ్ అవర్స్ చేసుకుంటే కొంచెం రిపోర్ట్ అనేది అక్యురేట్గా ఉంటుంది. ఎందుకనంటే మనం నైట్ అంతా వాటర్ తక్కువగా తాగుతాం కాబట్టి యూరిన్ అనేది కొంచెం కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది అండ్ రిపోర్ట్ అనేది అక్యురేట్గా వస్తుంది. సో ఇది ఎలా చేసుకోవాలి అని అంటే ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ ఫస్ట్ యూరిన్కి వెళ్తారు కదా, సో ఆ శాంపుల్తో చేసుకుంటే రిపోర్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అండ్ ఫస్ట్ స్టార్టింగ్లో వచ్చే యూరిన్ కాకుండా కొంచెం మిడ్ స్ట్రీమ్ యూరిన్ అంటాం, అంటే మధ్యలో యూరిన్ కలెక్ట్ చేసుకొని దాంతో టెస్ట్ చేసుకుంటే రిపోర్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఆ వచ్చిన యూరిన్ని 2 డ్రాప్స్ మనము కిట్ పైన వేసుకొని చూడాల్సి ఉంటుంది. ఒక 5-10 మినిట్స్ వరకు వెయిట్ చేయండి. ఒకవేళ 2 గీతలు వచ్చాయని అనుకోండి, అది పాజిటివ్ రిపోర్ట్ అన్నట్టు. లేదు సింగిల్ లైన్ అంటే సి అండ్ టెస్ట్ అనే నెంబర్స్ ఉంటాయి కదా, ఆల్ఫబెట్స్ ఉంటాయి. సో సి దగ్గర రెడ్ లైన్ వచ్చేసి టీ దగ్గర రెడ్ లైన్ ఏం రాలేదు అని అంటే అది నెగిటివ్ వాల్యూ అన్నట్టు. లేదు ఇంకా నాకు లైట్ డౌట్ ఉంది, ఇంకా 1 అవర్ అట్లా వెయిట్ చేస్తాను అని అంటే అది ఒక్కొక్కసారి ఫాల్స్ పాజిటివ్ రిపోర్ట్స్ చూపించే వీలు కూడా ఉంటుంది. సో అంతసేపు వెయిట్ చేయకుండా జస్ట్ 5-10 మినిట్స్లో ఇన్ కేస్ అది నిజంగా పాజిటివ్ ఉంటే డార్క్ లైన్స్ అనేవి మనకి 5-10 మినిట్స్లోనే తెలిసిపోతాయి. అండ్ డే టైం ఎందుకు మోస్ట్ ప్రిఫర్ చేయము అని అంటే మనం రోజంతా వాటర్ ఎక్కువగా తాగుతూ ఉంటాం కాబట్టి యూరిన్ డైల్యూట్ అయ్యి కొంచెం రిపోర్ట్ అటు ఇటుగా అయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి సో ఎర్లీ మార్నింగ్ యూరిన్ శాంపుల్ని మనం అడ్వైస్ చేస్తాం. థ్యాంక్ యూ.